చలో అందరికీ శనార్థులలో వాక్బాక్రీ టీ సమర్పించు మాస్మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా అయ్యాల్టి మోక. అగో అమిత్ షా కాక మళ్ళొక్క ముచ్చట అరుచుకొచ్చిండు కదా. అదే నువ్వు దేశ పౌరసత్వం సిఏఏ ఉండే కదా. అగో ఆ ముచ్చట మీదకి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకొచ్చిండు. ఇదివరకే ఓ పారంటే దేశంలో ఉన్న ప్రజలు ఓ తీరుగా అన్నారు, ప్రతిపక్షాలు ఓ తీరుగా అన్నారు, కొన్ని పార్టీలు గట్టెట్లో అన్నారు, కొన్ని పార్టీలు గిట్టెట్లో అన్నారు. ఇక ఈతేపు ఏమంటుండు, పార్లమెంట్ ఎలక్షన్లకు ముందే ఇది పట్టుకొస్తాములా, ఇక ఇది బరాబర్ తీసుకురావాల్సిన చట్టం, పార్లమెంట్లో కూడా ఆమోదం ఉంది, సిఏఏ కంపల్సరీ తీసుకురావాల్సిందేనని లొల్లి పెడుతున్నాడు కదా అమిత్ షా కాక. మరి దీని మీద మళ్ళీ దేశం ఏమంటుందో చూడాలి. కానీ మొత్తం మీద అయితే పౌరసత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి దేశానికి సంబంధించి అని గట్టిగా అనుకొస్తున్నాడు. ఏమో నాయన మీ రాజకీయాల పార్టీలలో ఏ ముచ్చట ఎందుకు తెస్తారో, ఏది ఎప్పుడు పట్టుకొస్తారో, ఏసొంటి వాళ్ళకి ఎసొంటిది పట్టుకొస్తే ఎవరికి అవసరమో అది మీకే ఏరుకుంటుంది సారు. మొత్తం మీద అయితే అమిత్ షా కాక అయితే ఆయన ముచ్చట చెప్తున్నాడు. మరి ఆ కథ ఏందో అరుచుకొస్తే అయిపోతుంది కాదు నొల్లా. ఇక రాడిపోదాం ఎందుకు. మళ్ళేదో మాట్లాడుకొస్తున్నాడు కదా నుల్లా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మళ్ళా సంచలన ప్రకటన చేసిండు కదా. లోక్సభ ఎన్నికలకు ముందుగానే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తాము అని చెప్పి స్పష్టం చేసిండు. రావులా ఢిల్లీలో జరిగిన టైమ్స్ గ్లోబల్ సమిట్ లో పాల్గొన్న అమిత్ షా సిఏఏను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చిండు. ఇప్పటికే సిఏఏను పార్లమెంటు ఆమోదించిందని, జల్దీనే సిఏఏ నిబంధనలను విడుదల చేస్తామని తెలుపుతున్నాడు. ఇక నేను చెప్పుడు కాదు, ఆయన మాటలలో మీరైనుండ్రి. सीएए देश का कानून है, इसका नोटिफिकेशन निश्चित रूप से हो जाएगा और चुनाव से पहले के बाद पहले ही होगा। चुनाव के पहले ही सीएए को अमल में आना है, इसमें किसी को कंफ्यूजन रखना नहीं है। ये भी कांग्रेस पार्टी के नेताओं का वादा है। जब देश का विभाजन किया और वहां पर ढेर सारे वहां की देश में अल्पसंख्यक जो थे, हिंदू, बौद्ध, जैन, क्रिश्चियन थे, उन पर प्रताड़ना होती थी, सारे लोग यहां भाग कर आना चाहते थे। उस वक्त कांग्रेस पार्टी का वादा था कि आप धीरे धीरे आइए, आप जब भी आओगे भारत में आपका स्वागत है, आपको नागरिकता दी जाएगी। అది చూసినారులా గదన్నట్టు కథ. ఇక ఏదేమున్నా మీకే తెలుస్తుంది. అమలు చేస్తారా అమలు చేయరన్న ముచ్చట మీకనే ఉంటది. గాని ఇక మీకు నచ్చినప్పుడు అమలు చేస్తారు, నచ్చినప్పుడు ఇది చేసుకుంటారు అన్నట్టు. ఇక ఏదేమున్నా మళ్ళీ త్యాప సంచలన ప్రకటన చేసిండులా కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అవి ఎన్ని పైసలు అన్నా కానీ, ఏమన్నా కానీ, ఆమ్దాన్ ఏమన్నారా అని, లెక్కెంత అన్నా కానీ చెప్తున్నాం. ఒకటే ముచ్చట ఏమన్నాం మేము, 6 గ్యారంటీలు అన్నాం, బరాబర్ ఇచ్చి చూపిస్తాం, అమలు చేస్తున్నాం అని చెప్పని గట్టిగానే అనుకొచ్చిండు బట్టి కాక. ఎందుకనంటే ఒట్టి ముచ్చట చెప్తానికి మేమేమన్నా కార్ పార్టీ వాళ్ళమా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళం అన్నమేమో అంటే అమలు చేస్తాం. ఇక అయిపోయింది చూడురి, ఏం చెప్పినాం ఎట్లా అయింది, అమలుకి తీసుకొచ్చినాం. ఇక వెనకకు పోయేది ఏం లేదు, పైకం కాడ వెనకకు తగ్గేది కూడా ఏం లేదు. అయితే కానీ ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినామో, వాళ్ళ అభివృద్ధి ఏదైతే చేస్తున్నామో, వాళ్ళకి ఏమైతే సంక్షేమాలు ఇస్తున్నామో అవి బరాబర్ ఇచ్చి తీర్థం. కాంగ్రెస్ మజాక మా కాలేజే వేరుంటుందని ఖతర్నాక్ ముచ్చట చెప్పుకొచ్చిండు బట్టి కాక గట్టిగానే. మరి ఆ ముచ్చట ఏందో కూడా అరుచుకోవాలి కదా నువ్వు. ఇక ఆల్చం లేకుండా పోదాం రారి బట్టి కాక చెప్పుకోరా. ఆగో అనుకున్నట్లే కాంగ్రెస్ 6 గ్యారంటీలకు ప్రాధాన్యం ఇచ్చింది రేవంత్ సారు సర్కారు. బడ్జెట్ మొత్తంలో 3వ భాగం అంటే 53,196 కోట్లు 6 గ్యారంటీల అమలుకు కేటాయించిండ్రులా. ప్రజల సంక్షేమం కోసము ఎంతటి కట్టమైనా సరే ఎదుర్కొంటాము, నిస్సహాయులకు సహాయం చేసుడే మా సర్కారు లక్ష్యము, మానవత్వమే మా సర్కారు విధానము, అందరి కోసం మనందరం అనే స్ఫూర్తితోటి ముందుకు పోవాలా, జనాల జీవితాలల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలా, తెస్తాం కూడా అని చెప్పి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పుకొచ్చిండులా. ఇక కావాలంటే చూడుండ్రి. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత, యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాటిని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పంతో ఉన్నాం. ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకి 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. మహాలక్ష్మి పథకంలో భాగమైన ఉచిత ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యాన్ని మా ప్రభుత్వం డిసెంబర్ 9, 2023న ప్రారంభించడం జరిగింది. ఈ పథకం సజావుగా సాగటానికి సకాలంలో ఆర్టీసీ అవసరమైన నిధులు అందజేస్తున్నాం. ఇప్పటికే నెలకి 300 కోట్ల రూపాయల చొప్పున అదనపు నిధులు మంజూరు చేయటం జరిగింది.
అదే చూసినారులా మొత్తానికైతే ఇక అనుకున్నట్లే 6 గ్యారెంటీలకు ప్రాధాన్యం ఇచ్చింది రేవంత్ సార్ సర్కారు. 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్లతోని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిండ్రు. మొత్తం మీద ఇక మార్పు కోరుతూ తెలంగాణ జనాలు స్వేచ్ఛను సాధించుకున్నారు. మొత్తానికైతే ఇక వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నా అని చెప్పి బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టిండులా సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితోని బడ్జెట్ ని రూపొందించడమని చెప్పిండు. మొత్తం మీద అయ్యో మా నాయకుడు మీద పోయి ఢిల్లీలో కలుస్తానికి పోతే ఇక బీజేపీ తోటి పొత్తా అన్నట్టేనా? ఇంకా ఖరారు కాలేదే, అవుతుందా కాదా ఇంకా తేలనే లేదు. ఒకవేళ పెట్టుకుంటే ఎట్లుంటుంది, పెట్టుకోకపోతే ఎట్లుంటుంది. ఇక ఇదివరకు మాకు సోపత్ ఉందనేమో అంటున్నారు కానీ మీదికెళ్ళి జగనాలేమో అంటే మోడీ కాడు కురుకుతుంటారు కదా, మరి లోపలికి వెళ్ళి ఆయన ఈయనకు సపోర్టా ఈయన ఆయనకు సపోర్టా తెలియదా? మరి ఊకనే మేము కింద ఉన్నోళ్ళము మాకు బీజేపీ పొత్తు అని లేనిపోయి డప్పు కొడితే నడుస్తుందా? అట్లేవి లేదు, ఇంకా ఏం తేటతెల్లం కాలే. జర రాగురి ప్రకటన వచ్చేదాకా అవుతుందా కాదా కూడా పూర్తిగా ఖరారు కాలే. ఎందుకు ఉరుకులాట? అరే ఏమన్నా ఉంటే చాలు డప్పు కొట్టి మొత్తం మేళం వేస్తారేమో, అట్లా కాదు కానీ జరాగురి అని అంటున్నాడు ఎవరు? టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మరి ఏమవుతుందో ఏం కాతో. గింత అంటే గింత ఏత్తరు గట్లుంటది గాలిపంక పాటోళ్ళ ముచ్చట. అబ్బా ఎప్పుడు సందు దొరుకుతుందా, ఎప్పుడు ఒకళ్ళ మీద ఏడుద్దామా అన్నట్టే తప్ప ఇంకొక ముచ్చట ఏది లేదులా అని చెప్పి ఒక పక్క గాలిపంక పార్టీ మీద నిప్పులు జరుపుకుంటేనే ఇక ఉన్న ముచ్చట ఏందన్నది మాట్లాడుకొచ్చిండులా. బీజేపీతోని ఇంకా పొత్తు ఖరారు కాలేదు అని చెప్పి టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పుకొచ్చిండు. ఎన్డీఏలా కలుసుడా లేకుంటే బయట నుంచి మద్దతు ఇచ్చుడా అనేది ఇంకేం కూడా నిర్ణయం కాలేదు. ఇక ఏదన్నా ఉంటే చెప్పుకొస్తాం కానీ ఇప్పుడైతే ఏం లేదా అని చెప్పి మాట్లాడుకొచ్చిండు. గతంలో బీజేపీకి వచ్చిన ఓటింగ్ శాతం ప్రకారమే సీట్ల కేటాయింపులు ఉంటాయని కూడా చెప్పిండు. ఇక కావాలంటే మీరే ఇనుండ్రి. ఒకటి వారు మొన్న కలిసినప్పుడు గతంలో కలిసి పనిచేసాం, మళ్ళా కలిసి పనిచేద్దాం, ఎన్డీఏకి మద్దతుగా రండి అని అడిగారు. అది మేము మా నాయకత్వంతో మాట్లాడి మళ్ళీ మీకు వెనక్కి వస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అది పార్టీ లైన్లో చర్చకి దారితీసింది. ఇవన్నీ ఒట్టి మాటలు. ఎన్ని సీట్లు అడిగారు ఏమిటని ఒట్టి మాటలు అసలు అక్కడ దాకా లేదు. ఒకటి మద్దతు బయట నుంచి మద్దతు ఇవ్వటమా, కలిసి పోటీ చేయడం అనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఎక్కడ ఏ సీట్ అనేది ఊహాగానాలు మాత్రమే. మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ లేక జగన్మోహన్ రెడ్డి గారి తప్పుడు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ అభూత కల్పంతో ప్రచారం చేస్తారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. అసలు గతంలో ఎంత ఓటింగ్ శాతం ఉంది, ఏ నియోజకవర్గాల్లో బలం ఉంది లేదు, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తారు. అది చూసినారులా గదన్నట్టు కథ. ఇన్నరు కదా, ఇంకా పొత్తేం ఖరారు కాలేదు. ఎన్డీఏలా కలుసుడా లేకుంటే అన్నగేంచి బయట కచ్చుడా ఏంది ఏం కథ ఎట్లన్నది మొత్తం ఇంకా నిర్ణయం ఏం కాలేదు. ఏదనుంటే చెప్తాం కానీ అప్పటిదాకా నిమ్మలంగా ఉండాలా. ఇక గాలిపంక పాటోలు మాటలు పట్టించుకోకూడదు. ఇప్పటికే రాష్ట్రాన్ని మొత్తం ఆగమాగం చేసిరా అన్నట్టు నిప్పులు జరుపుకుంటేనే ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండు అన్నట్టు మొత్తం మీద. అవునా మాటకైనా కానీ చెల్లె షర్మిల మీ అన్న కుంభకర్ణుడు అంటే మరి నిజమే ఉండొచ్చు. ఆయన పండుకుంటే ఎప్పుడు లేస్తాడు ఏం కథ అనేది చిన్నప్పటి నుంచి నువ్వు చూసిందాని అయితివి. మరి ముఖ్యమంత్రి ఆయన కాంచెలు ఈ ముచ్చట చెప్పొద్దా? తెలంగాణకు వచ్చి పార్టీ పెడితేగా ఈడ నడవనట్టు ఉన్నదంటే ఆడికి పోయినావు. ఇక ఆడికి పోయిన కాంచెలు అన్నని అరుచుకుంటున్నావు. అరుచుకోవటం అంటే ఉన్న ముచ్చటే చెప్తున్నావు. నువ్వేమైనా అబద్ధం చెప్తున్నావు? ఆ చెప్పు. ఆయన ఎసోంటి ఆయన ఏం కథ అని చెప్పుకొస్తుంది కదా రోజు చెల్లె షర్మిల. కానీ వాస్తవంగా అయితే ఆమె వాజీవు మాట్లాడుతున్నట్టున్నది. అందుకే అన్న గిన్న అని ముఖం చూడకుండా జనం కోసమే నేను ఉన్నా అని ఎట్లా చెప్తున్నది అంటే మా అన్న కుంభకర్ణుడు ఇవాళ మెలకొచ్చిన అది ఆయన ఎప్పుడు చెప్పినావు నీ ఉద్యోగులకు డిఎస్సీ అది నోటిఫికేషన్ లేస్తా అని మళ్ళీ ఇవాళ ఓటు దగ్గర పడే కొద్ది ఆశ చూపిస్తున్నావు. ఇవాళ లేచిన అవును నిద్రా ఇవాళ చల్లినారు నీ ముఖం మీద నీళ్లు అని చెప్పి అన్న అని ఏం చూడకుండా తమ్ముడే పేకాటే అనవైతే ఇంటికాడగానేమో పరిపాలన కాన్నా జనాన్ని మోసం చేసే కాన్నా నడవనే నడవదు నువ్వేం పాలనా నీదేం రాష్ట్రం అని సొంత చెల్లెలే తీస్తుంటే పాపం జగనాలకు ముఖం ఎడబెట్టుకోవాలని తెలియక ఏపీలు ఏడ కనబడతలేదు వెళ్ళిపాడైపోను. సీఎం జగనాలు ఓ కుంభకర్ణుడు. ఏటా జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగుల్ని మస్తుగా మోసం చేసిండు ఈ జగను. ఇప్పుడు నిద్ర లేచిండా? ఇప్పుడు కనబడ్డాయా బాధసాదలు? వాళ్ళేమడిగితే ఈయనేం చేసిండు? ఇదేనా చక్కదనం అని చెప్పి మస్తుగా ఫైర్ అయిందుల్లో ఏపీసీసీ చీఫ్ షర్మిల నేను చెప్పుడు కాదు ముందుగల్లా ఆమె మాటలలో మీరే ఈనుండ్రి. ఆ రోజు జగనన్న గారు చెప్పలేదా? తెలుగుదేశం వాళ్ళన్న తిట్టలేదా? ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట రండి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చెప్పాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలేదు మూకుమ్మడి రాజీనామాలు? జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1st కు వేస్తామన్నారు కదా, మరి ఎన్నిసార్లు వేశారు? ఒక్కటంటే ఒక్కటైనా వేశారా? ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే డిఎస్సికి హేళన చేశారు.
మరి ఈ రోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇస్తాము అని మీరే మాట చెప్పాక, వాగ్దానం చేశాక ఈ రోజు మెగా డిఎస్సి లేదు, ఒక దగా డిఎస్సి అని 6,000 ఉద్యోగాలకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడట. ఎప్పుడు? ఇక 2 నెలలు ఉంది ఎలక్షన్లు. అప్పుడు ఇన్నాళ్ళు నిద్రపోయారా కుంభకర్రులా మీరు? అది చూసినారు గదనుల్లో ఎట్లా పైరైందో మొత్తం మీద ఏపీసీసీ చీపు షర్మిల. ఇక అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గము ములగపూడి రచ్చబండ కార్యక్రమంలో గామె మాట్లాడింది. ఇక మాట్లాడుకుంటా ఇక అన్న జగన్ మీద మస్తుగా పైరైంది. అవునక్క నీకే ఎరక, ఎందుకంటే పుట్టిన కాంచెలు నువ్వే ఉంటివి కదా అక్కడ. ఇక 25,000 డిఎస్సి ఉద్యోగాలు ఇస్తా అన్న జగను కేవలం 6,000 పోస్టులు మాత్రమే పెట్టుడు ఎంత దాకా కరెక్ట్ చెప్పు? మద్యపాన నిషేధం అంటివి చేతివా చేయకపోతివి? ఇక ఎట్లా అడుగుతావు జనాలను ఓట్లు అని చెప్పి ప్రశ్నించింది. ఇక మద్యపాన నిషేధం అని చెప్పి మందు మొత్తం సర్కార్తో నమ్మిస్తున్నావు, నీకేమైనా సక్కదనం ఉన్నదా అని చెప్పి బాగానే ఫైర్ అయిందిలా. ఓ పెద్ద హోదా తీసుకొస్తా అన్న జగను ఏం చేసినామని మస్తుగా మండిపడ్డది. హోదా కోసం రాజీనామాలు చేయాలన్న జగనాలు ఇక ఇప్పుడెందుకు ప్రధాని మోడీకి వంగి వంగి దండాలు పెడుతున్నాడు అని చెప్పి ఎద్దేవా చేసిందుల్లా. ఇక గాలిపంక పార్టీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా అని చెప్పి ప్రశ్నించింది. మొత్తం మీద గట్టిగానే గడిగి పారేసిందుల్లా జగ్గుల్ని. ఏదున్నా జగనాలు పాలనలో ఒరిగింది లేదు పోయింది లేదు కాబట్టే ఆంధ్రప్రదేశ్ చాలా బాగుపడాలి, ముందలు ఉండాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి, విస్తృత పర్యవేక్షణ నడవాలి, ముందల ఉండాలి, మంచిగా ఉండాలి మన రాష్ట్రం అనే పొత్తులు పెట్టుకుంటున్నాం మనం అందరి పార్టీలతోటి, జనసేన వాళ్ళం. కాబట్టి మీరు ఏడబడితే ఆడ వీళ్ళతోటి పోతా వాళ్ళతోటి పోతా అని నోటుకొచ్చింది అలా మాట్లాడి మన పార్టీ లైన్ ఏందో లెక్కేందో ఊకనే బయట పెట్టకురి. నేను వాళ్ళకు ఎప్పుడు ఎట్లా చేయాలనో అట్లా చెప్తా. మీరు ఒట్టి బదనాంలోకి పోతే అవతల అంతా సోషల్ మీడియాలో పేటీఎంలు పెట్టుకొని ఆగమాగా ఉన్నారు. మనం బదనాం అవుతాం, మనం ఎదగాల్సిన వాళ్ళం అని పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణం సారు నిమ్మలంగా జాగ్రత్తలు చెప్పుకొస్తున్నాడు. నేను మాట్లాడతా, నేను చెప్తా చెప్పేటాలకు, మీరు అప్పటిదాకా ఓపిక పట్టాలి. కానీ అడవులు ఇదాది మాట్లాడి లీకులు ఇస్తే మొత్తం ఆగమాగం అవుతుంది. కాబట్టి ఇప్పటికే ప్యాకేజ్ స్టార్ అంటారు కదా, అటువంటి ఏం మనం చేయొద్దు. బరాబరిగా మన పొత్తేంది, మన లెక్కేంది, మన కథ ఏంది, మనం ఒక సిస్టంలో పోవాలి. మన పార్టీ చాలా సిస్టమేటిక్గా నడవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది అనుకో రాదురి. ఇక తెలుగుదేశం తోటి పోటీగా ఉన్న ముచ్చటేనా మొత్తం. ఇక మరి పొత్తులది గిత్తులది అనేది అడవులు ఏడ మాట్లాడకూరు అని చెప్పని జాగ్రత్త చెప్పుకోవచ్చు. నిజమే కదా, మరి పార్టీ ముచ్చట బయట అడవులే మాట్లాడితే ఇజ్జత పోదా? అగో గాదాని మీదకి వెళ్ళి మాట్లాడింది అన్నట్టు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగోగులు విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకుంటున్నాము. పొత్తుల మీద పార్టీ విధానాలకు భిన్నంగా ఎవ్వరు కూడా మాట్లాడద్దు. ఇక ప్రస్తుతం అయితే పొత్తుల చర్చనే కొనసాగుతున్నది. ఈ సమయంలో పార్టీ నాయకులు ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయొద్దు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు మస్తు అప్రమత్తంగా ఉండాలా, భిన్నాభిప్రాయాలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలా అని పొత్తుల ముచ్చట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్ అయితే చెప్పుకొస్తున్నాడు మొత్తం మీద. ఇక ప్రస్తుతము పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న ఈ దశల పార్టీ నేతలు భాగోద్వేగాలతో ఎసొంటి వ్యాఖ్యానాలు చేయొద్దు అని చెప్పుకొచ్చిండులా. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలు ప్రచారం చేయొద్దని తెలిపిండు. ఇసొంటి ప్రకటనలతోని రాష్ట్ర ప్రయోజనాలకు ఇక చెడు కలిగించిన వాళ్ళు అయితేనని తెలుపుకొచ్చిండు. పొత్తుల మీద పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసే నేతల నుంచి ఇక వివరణ తీసుకోవాల్సిందిగా ఇక ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి స్పష్టత ఇచ్చినట్లు తెలుపుకొచ్చిండు. మొత్తం మీద ఇక జనాలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని, ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించిండు పవన్ కళ్యాణ్ సారు. ఏదయ్యో ఓ జగన్ కాకయ్య, ఎన్ని రోజులకి వేస్తావు? ఈ నీ తలుపు తగిరబడ్డది, తాళం వేసి నువ్వు ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. ఇంకా మెగా డిఎస్సీ లేదా ఏమి లేదా? ఇగేస్తాను సగేసి మమ్మల్ని ఇన్ని రోజులు నానబెడితివి. ఈడంతా మీద పడిపోతుండే నౌకర్లు వచ్చే కాలం లేదా? నువ్వు ఇస్తే ఎన్నడు నోటిఫికేషన్ ఇస్తావు? ఏం కథ? ఇంకెప్పుడు వేస్తావు మెగా డిఎస్సీ అని అడగోలే తిడుతురానుకు రాదు నిరుద్యోగులు. అయినా సార్కి ఏం పట్టి ఉన్నది? ఇన్ని వద్దులు ఆగినోడికి ఇంత దానికి ఇంట ఆడు తిట్టుకోరు, మీరు ఏమైనా చేసుకోరు, నేను పోయేది ఉన్నది కదా మా పోతా అనుకున్నట్టు జగన్ కాక. ఇక వీళ్ళైతే లొలి పెడుతున్నారు, చూద్దాం రారి. ఓ జగ్గులు ముందు ఏం మాట మాట్లాడినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? మా ఉత్తమ్మ జీవితాలతో ఆడుకుంటున్నావు కదా, నీకు నమ్మి ఓట్లేసిన పాపానికి గిట్లా కూసోవలసి వచ్చింది నాడి రోడ్డు మీద అని చెప్పి ఇక మెగా డిఎస్సి ప్రకటించాలని చెప్పి తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యముల మంగళగిరి పట్నంల ర్యాలీ పెట్టిర్రులో. ఇక గాంధీ చౌక్ నుంచి వెళ్ళి అంబేద్కర్ కూడలి దాకా జగన్ కు వ్యతిరేకంగా ప్లకార్డు ప్రదర్శించుకుంటే ర్యాలీ సాగింది. ఇక మెగా డిఎస్సి వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసిండ్రు గమాండిగా, లేకపోతే జగన్ ను గద్దె ఇప్పుడు ఖాయమని తేల్చి చెప్పిండ్రు. నిరుద్యోగులను జగనాల సర్కారు నయవంచన చేసిందని మస్తుగా మండిపడ్డారు. ఇక గివన్నటి వాటి వాక్ బక్రీ టీ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.